హలో అండి, మాది కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ తెచ్చేసాను పూరీతో బెస్ట్ కాంబినేషన్ హల్వా స్టైల్ ఆలు సబ్జీ ఎలా చేయాలో నేర్చుకుందాం, వచ్చేయండి. ముందుగా అల్లం మిర్చి పేస్ట్ ఒకటి తయారు చేసుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 1.5 ఇంచ్ అల్లాన్ని కొంచెం ఉప్పేసి ఇలా కచ్చా పచ్చాగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. తర్వాత ఒక డీప్ ప్యాన్ తీసుకుని 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ నూనెని తీసుకోండి. మీకు దగ్గర ఉంటే కనుక కొంచెం ఆవ నూనె కూడా దాంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత 1.5 స్పూన్ సోంపు, 1.5 స్పూన్ జీలకర్ర వేయండి. చక్కగా చట్పట్లాడనియండి. 2 చిటికెల ఇంగువ, 1/2 స్పూను పసుపు, అలానే ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఒక 2.5 స్పూన్లు వేసి అల్లంలో పచ్చిదనం పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి. మ్యాక్సిమం 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి టిఫిన్ బాక్సులకి బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు 2.5 స్పూన్ల ధనియాల పొడి, అలానే ఒక 1/2 స్పూను మన దేగి మిర్చి కారం వేసుకోండి. మామూలు కారం అయితే కనుక 1/4 స్పూనే వేయండి, లేకపోతే మరీ గాడిగా అయిపోతుంది. ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాని ఇలా కచ్చాపచ్చగా తరుక్కుని తగినంత ఉప్పు వేసి, దేశీ వాలి టమాటాలు కాకుండా పులుపు తక్కువ ఉన్న టమాటాలు అయితే కనుక 1.5 స్పూను ఆమ్చూర్ పౌడర్ కూడా వేసి చక్కగా నూనె పైకి వచ్చే వరకు కలపండి. దొరికే టమాటాలు హైబ్రిడ్ వెరైటీ కాబట్టి ఇంతవరకు కుక్ అయిపోవండి. అందుకనేసి చక్కగా కలిగిపెట్టి కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచితే కనుక టమాటాలు అన్నవి చక్కగా మగ్గిపోతాయి. ఇక్కడ నేను కలుపుకుని కొంచెం నూనె పైకి రాగానే 2 నిమిషాల పాటు మూత పెట్టాను. మన మసాలా అన్నది సూపర్గా రెడీ అయిపోయింది. ముందుగా నేను ఒక 1/2 కేజీ ఆలుగడ్డల్ని చక్కగా బాయిల్ చేసుకొని ఇలా క్యూబుల కింద కట్ చేసుకొని ఇప్పుడు మసాలా రెడీ అయిన తర్వాత దీంట్లో వేసుకుంటా. కొంచెంగా నొక్కినట్టుగా చేసిన తర్వాత దీంట్లో 300 ml నీళ్లు పోస్తే కనుక కొంచెం గ్రేవీలాగా రెడీ అవుతుంది. ఒక 1/4 కప్పు కొత్తిమీరని సన్నగా తరిగి ఇక్కడ వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి 1.5 స్పూను పంచదార వేయండి. అది కలిగిపెట్టి మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెడితే కూర రెడీ అయిపోతుంది. రోటీలోను, పరాటాలోను, పూరీలోను, ఎస్పెషల్లీ పూరీలోను సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎలా ఉందో కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంకేముంది. ఎంజాయ్.